సార్ మన హైదరాబాద్ ఇంతకుముందు మీరే చెప్పారు, ఇట్స్ అ రెప్లికా ఆఫ్ ఇస్ఫహాన్. హైదరాబాద్ వాజ్ బిల్ట్ ఓల్డ్ సిటీ. మీరు వెళ్ళి పైనుంచి ఒక ఫోటో తీసుకోండి, ఏరియల్ ఫోటో తీసుకుని, ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇస్ఫహాన్. మనకి ఎక్కడంటే, ఎందుకంటే ఇరానియన్స్ కదా, ఈ నిజాంలందరూ అక్కడి నుంచి వచ్చారు కదా. సో మన దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్కి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేశారు 30 రోజుల లోపల అంటున్నారు. మనకు తెలియదు ఈ 30 రోజులు ఎప్పుడు నుంచి అని. సంతకం పెట్టే రోజు నిన్న అనౌన్స్ చేసిన రోజు నుంచి అని. సంతకం పెడతారు, అది కూడా ఆన్లైన్ డిజిటల్ పెడతారంట. అది ఏం చేస్తారో అర్థం కావట్లేదు. పాపం వ్యాన్స్ అనుకున్నాడు వెళ్తున్నాను చెప్పి వ్యాన్స్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇవాళ సండే సంతకం పెడతాను చూస్తే వాళ్ళు అన్నారు ఫ్రైడే అన్నారు. పాపం ఇంకా వారం ఆ రోజులు అక్కడే కూర్చోవాలి ఆయన. స్విట్జర్లాండ్లో మంచి ప్లేసు, హాలిడే తీసుకోవచ్చు ఒకటే ఆయన. సో స్విట్జర్లాండ్కి వెళ్ళి సంతకం, అప్పుడు ట్రంప్ అంటాడు కదా నేను కూడా వస్తాను, నేను కూడా సంతకం పెడతాను. నాకు ఆయన ఉండాలి కదా మీడియా ముందు, నువ్వు పక్కన కూర్చో నేను సంతకం పెడతాను. ఎవరైనా పెళ్ళికి వెళ్తే ట్రంప్ని తీసుకెళ్తానండి. ఇది అదే జరిగింది ఇప్పుడు. సో రెజ్యూమ్ చేంజ్ లేదు, మిస్సైల్ డ్రోన్ టెక్నాలజీ అస్సలు పాయింట్లో డిస్కషన్ లేదు, మాట్లాడలేదు. ఓకే, ఈవెన్ డిస్కషన్లో లేదు, ఎంఓయూలో లేదంట. అది ఇజ్రాయెల్కు ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అది. పక్కనున్న చుట్టుపక్కల నేబర్స్కి అదే ప్రాబ్లం. వీరు డ్రోన్లతో మిసైల్తో కొడుతున్నారు. హెజ్బుల్లా, హమాస్, హూతీల గురించి ఏం లేదు. యురేనియం గురించి ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుందాం. ఏముంది మళ్ళీ. సో మనం పాయింట్ బై పాయింట్ వెళ్దాం. ఇప్పుడు బయటికి రాలేదు ఇప్పుడు దాకా, కానీ చాలా మటుకు మీడియా హౌసెస్, అక్కడ ఉన్న న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్కి వీళ్ళు ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు ఏం రాబోతుందని. రెండు వైపు నుంచి లీక్ చేశారు. ముందు అమెరికన్స్ లీక్ చేస్తే ఇరానియన్స్ అది కాదు కదా, మేము కూడా ఒక లిస్ట్ ఇస్తాం. ముందు నుంచే జరుగుతుంది. వీడు 10 ఇస్తే వాడు అంటాడు నేను 15. ఇరాన్ ఇచ్చిందండి, లేకపోతే వాడు ఐఆర్జీసీ వాళ్ళు అదే వాళ్ళ దగ్గర 2-3 ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ తీసుకుందాం, ఇమ్మీడియట్ అండ్ పర్మనెంట్ సీజ్ ఫైర్ అక్రాస్ ఆల్ ఫ్రంట్స్. 14 పాయింట్లు ఉన్నాయి, దాంట్లో ఒక పాయింట్ ఇది. ఏం చేస్తారు? పర్మనెంట్ సీజ్ ఫైర్ అక్రాస్ ఆల్ ఫ్రంట్స్ అంటే గల్ఫ్ ఏరియాలో మొత్తం, లెబనన్, హమాస్, గాజా, హూతీస్, యమన్. ఇప్పుడు చెప్పండి ఇజ్రాయెల్ ఎందుకు అంగీకరిస్తారు? ఇది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకుంది. ప్రాక్సీలకి కాపాడుకోవటం ప్రొటెక్షన్. ఆయన బెండేస్తు ట్రంప్ అదే అంటున్నా, ఈ సరెండర్డ్, లిటరల్లీ సరెండర్ చేసేసారు. మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అంటాడు. కానీ చూడండి పాపం, ఒక చిన్న ఏం చెప్తారు, వాళ్ళ దగ్గర ఉన్న 5% కూడా కెపాసిటీ లేదు ఇరాన్కి. వాళ్ళు తట్టుకున్నారు ఇన్ని రోజులు. వాళ్ళ దగ్గర ఏరియల్ ఫెసిలిటీస్ లేదు, వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లేదన్నారు. మళ్ళీ మొన్న మీ హెలికాప్టర్ ఎట్లా కొట్టారండి? మీ డ్రోన్ పెట్టి కొట్టారు. డ్రోన్స్ ఎంత పెద్ద టెక్నాలజీ అన్నారు. వాళ్ళు చిన్న ఒక డ్రోన్ $20,000 డ్రోన్ తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టాడు. అండ్ హెలికాప్టర్ ఇస్ వర్త్ మిలియన్స్. ఇదే అంటారా? సో అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని కూడా లాజిక్ ఇచ్చాడు, చాలా చిన్న ఇష్యూ, నాట్ ఎ మేజర్ వన్. ఏది మీ అపాషే హెలికాప్టర్ పడిపోయింది, మొత్తం ధ్వంసం అయింది. ఓకే, దాంట్లో 2 బయటపడ్డారు, కానీ నథింగ్ అంటే. అది కూడా ఇజ్రాయెల్ తిడుతున్నారు, మీరెందుకు బెయిరూట్ బాంబ్ చేశారు? ఇజ్రాయెల్ నేను అదే చేశారు. ఇజ్రాయెల్ చాలా స్మార్ట్. దీనికన్నా ముందు కూడా వాద్యవన్ గారు 2 సార్లు, మీకు గుర్తుంటుంది, 2 సార్లు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అంటే సంతకం పెట్టడానికి వెళ్తున్నప్పుడు 2 సార్లు ఇజ్రాయెల్ వెళ్ళి బాంబ్ వేశారు. ఇజ్రాయెల్ అంటే యూఎస్ కూడా ఉండే తోడు. ఫస్ట్ వాజ్ జూలై లాస్ట్ ఇయర్, ఇప్పుడు 1 year అవుతుంది ఇప్పుడు దానికి కాబోతుంది. ఏం చేశారు? అప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు సంతకం పెట్టడానికి. నెగోషియేషన్ ఒమాన్ అండ్ ఇరాన్కి వచ్చి నెగోషియేట్ చేస్తున్నారు జెనీవాలో. 27th February వేసేసారు బాంబ్ తీసుకొచ్చి. ఏది న్యూక్లియర్ సైట్స్ మీద బాంబ్ అని చెప్పారు. 12-day వార్. అంటే ఫైనలీ B2 బాంబర్స్ తీసుకొచ్చి బాంబ్ చేశారు. మొత్తం ఇరానియం కంప్లీట్లీ ఫినిష్డ్ అన్నారు. మళ్ళీ 6 నెలల తర్వాత అంటున్నారు ఇరాన్ ఈజ్ వెరీ క్లోజ్ టు డెవలపింగ్ అ న్యూక్లియర్ బాంబ్. మరి మీరే చెప్పారు యురేనియం మొత్తం పోయిందని, మళ్ళీ న్యూక్లియర్ బాంబ్ ఎట్లా తయారు చేస్తున్నారండి? దట్ మీన్స్ యువర్ స్ట్రైక్స్ ఆర్ ఫెయిల్డ్. ఇప్పుడు కూడా అంటాడు న్యూక్లియర్ డస్ట్ ఉంది వాళ్ళ దగ్గర, అదంతా కొండల కింద మౌంటైన్స్ కింద పడుంది. మళ్ళీ బాంబ్ ఎట్లా తయారు చేస్తారండి మౌంటైన్ కింద పడుకుంటే? యు ఐదర్ సే యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ యూ నాట్ డన్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్, యుఎస్ ప్లెడ్జెస్ నాన్ ఇంటర్ఫియర్ ఇన్ ఇరాన్స్ ఇంటర్నల్ అఫేర్స్. ఒకసారి సంతకం పెట్టిన తర్వాత మా దగ్గర వచ్చి రెజ్యూమ్ చేంజ్ అని చెప్పకు, నువ్వు నీ పని చూసుకో అంతే, ఇక్కడ రాకు. ఆలోచించండి ఎంత పెద్ద ఇన్సల్ట్. దీనికన్నా ముందు మేము రెజ్యూమ్ మార్చేస్తాం, మేము అది చేస్తాం, మేము వాళ్ళని కొట్టుపడేస్తాం, 47 సంవత్సరాల నుంచి టెర్రరిస్ట్ రెజ్యూమ్ అని చెప్పిన ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు బెండ్ అయ్యి సలాం కొట్టి వెళ్తున్నాడు. మేము మిమ్మల్ని వచ్చి ఏం చేయము. ఆలోచించండి, నథింగ్ బిగర్ ఇన్సల్ట్ దెన్ దట్. నేవల్ బ్లాకేడ్ విల్ బి లిఫ్టెడ్ ఇన్ 30 days. దీనికి ఒక లింక్ ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేస్తే నేవల్ బ్లాకేడ్. ఇవాళ పొద్దున మళ్ళీ ఇరానియన్ స్టేట్మెంట్ వచ్చింది,
మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం టు అవాల్వ్ ద మెకానిజం ఫర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. షిప్లు ఎట్లా వెళ్ళాలని మేము చూడాలంటే టోల్ కలెక్ట్ చేయడం. ఈయనేమో టోల్ లేదన్నాడు. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్పట్లేదు దాని గురించి, తర్వాత చూద్దాం. ఇప్పటికైతే మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం, ఒక మెకానిజం షిప్స్ ఎట్లా వెళ్ళాలని మేము డిసైడ్ చేస్తాం. మళ్ళీ మీరు ఏమంటున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ విల్ బి ఓపెన్ ఇమ్మీడియట్లీ అన్నారు. సంతకం పెట్టగానే పోతుందంట. వీరు అంటున్నారు కాదు, 30 రోజుల తర్వాత చూద్దాం, విత్ ఇన్ 30 days. అండ్ ఇంకోటి సార్, ఒమాన్తో మాట్లాడుతుంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి అలా కిందకి వచ్చి యూటర్న్ తీసుకోవాలి. కరెక్ట్. సో ఒమాన్ దగ్గర మళ్ళీ హౌతీలు కూర్చుంటారు అక్కడ. అది యమన్లో ఉన్నారు. దే ఆర్ సిట్టింగ్ ఇన్ యమన్, ఇన్ ద రెడ్ సీ వైపు, అటువైపు బాదల్ మందేపు ఉంది కదా, అటువైపు కూర్చున్నారు. ఇది కాదు పర్షియన్ గల్ఫ్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో కాదు. కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. అక్కడేం ప్రాబ్లం ఉంది వాళ్ళతోటి? ఇదే కదా, వీలే కదా, ఇరానే ప్రాబ్లం ఉంది అక్కడ. ఇరాన్తోనే ఇష్యూ ఉంది అక్కడ. ఇరానే దాని మీద షిప్ల మీద మిసైల్తో కొడుతున్నారు, డ్రోన్తో కొడుతున్నారు. నెక్స్ట్ వన్, ఆయిల్ యుఎస్ ఫోర్సెస్ టు విత్డ్రా అరౌండ్ ఇరాన్. ఇది నాకు అర్థం కావట్లేదు. ఇది కొంచెం డీటెయిల్గా తర్వాత అర్థమవుతుంది. అరౌండ్ ఇరాన్ అంటే వాళ్ళ బేసెస్ ఉన్నాయి అన్ని దేశాల్లో, అక్కడ ఉన్న అన్ని దేశాల్లో బేసెస్ ఉన్నాయి. ఇరాన్కి? ఇరాన్ కాదు, యుఎస్కి. ఒమాన్, బహ్రెయిన్, ఖత్తర్, సౌదీ అరేబియా, యుఏఈ, అన్ని దేశాలు, ఈవెన్ జార్డన్. దాంట్లో బహ్రెయిన్ దగ్గర 5th ఫ్లీట్ ఉంది, నేవీ. మిగతా అంతా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ యూనిట్స్ ఉన్నాయి. విత్డ్రా చేయండి, వాళ్ళు అందరినీ విత్డ్రా చేయాలన్నా కాదు, వాళ్ళు చేయరు. ఎందుకంటే ఆ రెజ్యూమ్లో పడిపోతారు రేపు. సౌదీ అరేబియాలో యుఎస్ లేకుంటుండే, యుఎస్ ఫోర్సెస్ లేకుంటుండే, వాళ్ళ బేసెస్ లేకుండా మీరు ఆలోచించడం పరిస్థితి అట్లా. ఒసామా బిన్ లాడెన్ అక్కడ ప్రెసిడెంట్ అయిపోతుండే. అవును, అంతే కదా. ఎందుకు పెట్టుకున్నారంటే ఎవడో వచ్చి మా మీద బాంబు వేసి మమ్మల్ని, ఫ్యామిలీ కదా అంతా కనీసం మొత్తం ఫ్యామిలీని కొట్టేస్తారు నేపాల్లో చేసినట్లు. ఎవరు ఉండరు, ఏం చేస్తారు అప్పుడు? దట్ ఇస్ ద ప్రాబ్లం. నెక్స్ట్, ఆయిల్ అండ్ పెట్రోకెమికల్ శాంక్షన్స్ టు బి లిఫ్టెడ్. అంటే ఇరానియన్ ఆయిల్ అమ్ముకోవచ్చు, మీరు ఏం కావాలంటే చేసుకోండి. ఎనీవే చైనాకి అమ్ముతారు, వాళ్ళు 90% వాళ్ళ మొత్తం స్టాక్ వాళ్ళు చైనాకి అమ్ముతారు. అది ఎందుకంటే శాంక్షన్ రిజీమ్లో ఉండే అప్పుడు, దానికోసం. ఇప్పుడు ఇరాన్ స్మార్ట్ అయిపోతారు. $40 అమ్మారు వాళ్ళు ఆయిల్ చైనాకి. ఓకే, ఇప్పుడు మార్కెట్లో 86 నడుస్తుంది. ఇవాళ తగ్గింది 4%. 80 పెట్టుకోండి లాస్ట్లో. ఇరాన్ అంటారు ఇప్పుడు చైనా దగ్గర, సారీ బాస్, అప్పుడు బాగానే ఉండే, అప్పుడు ప్రాబ్లం ఉండే, దానికోసం మేము 40 ఇచ్చాం మీకు, పని చేయొచ్చు, ఇప్పటి నుంచి మనం 60-70 పెట్టుకుందాం అంటారు. చైనా కోపం వస్తుంది. మనతో అదే జరిగింది రష్యాతో. మన రష్యా దగ్గర నుంచి, రష్యాకి బ్యాన్ ఉన్నప్పుడు మన $40 ఇచ్చాడు రష్యా మనకి. కానీ మూమెంట్ యూఎస్ వాళ్ళ శాంక్షన్స్ లిఫ్ట్ చేశారు టెంపరీగా 1 monthకి, రష్యా దాన్ని $70 చేసేసారు మనకు కూడా. అప్పుడు మనం అడిగాం దీనికన్నా ముందు 40 తీసు, కరెక్టే, కానీ మార్కెట్ పెరిగింది కదా రేటు, మాకు కూడా 100 నడుస్తుంది, మేము 70 ఇస్తున్నాం కదా మీకు, డిస్కౌంటే కదా అప్పుడు కూడా అంటారు. సో ఇదొకటి. సో బేసిక్లీ ఆయిల్ అండ్ పెట్రోకెమికల్ శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తే ఇరాన్కి ప్రతిరోజు $140 మిలియన్, $500 మిలియన్ అంటున్నారు. వీ డోంట్ నో ద యాక్చువల్ ఫిగర్. రెవెన్యూ రావడం మొదలు పెడుతుంది. వాళ్ళకి డబ్బులు కావాలి, డెస్పరేట్గా కావాలి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు నేను చెప్పాను చూడండి, శాంక్షన్స్ పెట్టి మొత్తం వాళ్ళ కరెన్సీ మొత్తం తీసేస్తారు. దే హ్యావ్ నో మనీ లెఫ్ట్. ఓకే, అదొకటి. 300 బిలియన్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ మీకు చెప్పాను, అదొకటి. 60 రోజుల దాకా న్యూక్లియర్ గురించి మనం మాట్లాడదాం. దాని తర్వాత ఈ లోపల డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. ఇది ఏదో శివకాశీలో పటాకాలు తయారు చేసే కాదు, ఇది టైం పడుతుంది. దీనికంతా ఇట్ టేక్స్ ఇయర్స్. మన దగ్గరే పోఖరాన్ చేసి ఎన్నిసార్లు టెస్ట్ చేసిన తర్వాత మనకి న్యూక్లియర్ వెపన్స్ ఇప్పుడు మన దగ్గర ఉంది. న్యూక్లియర్ వెపన్ అంటే యురేనియం తీసుకొచ్చి పెట్టడం కాదు. యూ హ్యావ్ టు ఫస్ట్ డెవలప్ ఏ కెపాసిటీ ఫర్ ఇట్ టు ఎక్స్ప్లోడ్ అట్ దట్ పర్టికులర్ టెంపరేచర్, ప్యూరిటీలో. దాని తర్వాత దాన్ని ఒక వెపనైజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని వెపన్లో కూర్చోబెట్టి పంపించాలి మళ్ళీ, అది అప్నే ఆప్ వెళ్ళదు అది. సో యూ హ్యావ్ టు పుట్ ఎ వెపన్ అలాంగ్ విత్ దట్. దాని నుంచి డెలివర్ చేస్తుంది అనమాట. సో 60 రోజుల దాకా 60 days టాక్ ఆన్ న్యూక్లియర్ ఇష్యూస్ అండ్ శాంక్షన్స్ రిలీఫ్. దాని తర్వాత ఇరాన్ అంటాడు, సారీ మా న్యూక్లియర్ మాది, ఏం చేసుకుంటారు మీరు? ఎంఓయూ సైన్ చేసాం కదా, ఎంఓయూ కదా, అదేంటి ఎంఓయూ? నథింగ్. ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్. ఓకే, అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ అంటాడు, నాకేం తెలియదు, ఎవడంటే వెళ్ళి కొట్లాడుకోండి, అది అయిపోయింది, నా రోల్ అయిపోయింది అంటాడు. ఇది ప్రాబ్లం. ఇరాన్ రీఅఫర్మ్స్ కమిట్మెంట్ టు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఇది ఒక మంచి పాయింట్, కానీ ఇది వాళ్ళు చేయరు. నాన్ ప్రొలిఫరేషన్ అంటే ఇరాన్ 3వ దేశానికి అమ్మడం, లేకుంటే కొనడం. 3వ దేశం నుంచి కొంటాం. ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ అన్నారు, మీరు అన్నారు కరెక్టే, మీరు ప్రొడ్యూస్ చేయరని. మీరు కొంటే అక్కడ నార్త్ కొరియా ఉన్నాడు కదా, వాడు మార్కెట్ ఉంది, సూపర్ మార్కెట్ వాడి దగ్గర, వాడు అమ్మితే మీరు కొనుక్కుంటారా వాడి దగ్గర? కిమ్ జాంగ్ ఉన్ లేదన్నారు, వీ వోంట్ బై. యాక్చువల్లీ ఇరాన్లో అయతొల్లా ఖొమేనీ ఉన్నప్పుడే ఒక ఫత్వా రిలీజ్ చేశాడు.
దట్ వీ విల్ నెవర్ డెవలప్ ఏ న్యూక్లియర్ వెపన్. వాళ్ళ ఖురాన్లో ఏదో ఉందంట ఇన్ఫరెన్స్ ఒకటి, మాస్ కిల్లింగ్ గురించి జరగకూడదు, అట్లాంటి ఏం తయారు చేయకూడదు. ఆయన అప్పుడే చెప్పారంట. ఇరాన్ ఇప్పుడు కూడా అదే అంటున్నాను, మేము న్యూక్లియర్ వెపన్ తయారు చేయట్లేదు. మాకు ఖొమైనీ గారు ఫత్వా ఇచ్చారు, న్యూక్లియర్ వెపన్ అని చెప్పలేదు, కానీ అట్లాంటిది ఏం తయారు చేయకూడదు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లాగా.